ఈ రోజు ఈ వీడియోలో దేవరా పార్ట్ 1 అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లీడ్స్ గా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1980s లో రత్నగిరి అనే తీర ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ సముద్రం పక్కనే ఉన్న కొండ మీద 4 చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి. ప్రతి ఊరికి ఒక లీడర్ ఉంటాడు. ఓ ఊరికి దేవర, ఇంకో ఊరికి భైర, మరో ఊరికి రాయప్ప. ఇలా వీళ్ళంతా బతుకు తెరువు కోసం మురుగా అనే బాగా డబ్బున్న వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటారు. మురుగా ఒక క్రిమినల్. విదేశాల నుంచి అక్రమాయుధాలని సముద్ర మార్గంలో మన దేశానికి తీసుకొచ్చి అవి ఇక్కడ అధికారులకి దొరకకుండా రత్నగిరి ప్రజల సాయంతో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే తాము స్మగ్లింగ్ చేస్తుంది ఆయుధాలని రత్నగిరి వాళ్ళకి తెలియదు. అయితే అసలు విషయం తెలిసాక ఇలాంటి తప్పుడు పనులు నేను చెయ్యను, నా వాళ్ళని చెయ్యనివ్వనని దేవరా మురుగకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తరిమేస్తాడు. అయితే ఈ నిర్ణయం బైరాకి నచ్చదు. బాగా ఆదాయం వస్తున్న స్మగ్లింగ్ వదిలేసి చేపలు పట్టుకుని ఎందుకు బతకాలనుకుంటాడు. కానీ దేవరా బతికున్నంత వరకు ఈ విషయంలో తను ఏమీ చేయలేడని బైరాక్ కూడా తెలుసు. దాంతో దేవరాని ఎలాగైనా అడ్డు తొలగించుకొని సముద్రాన్ని ఏలాలనుకుంటాడు. ఈ టైంలో సడన్ గా ఒకరోజు దేవరా కనపడకుండా పోతాడు. అయితే తను వెళ్లే ముందు తన మాట కాదని ఎవరైనా సముద్రంలో స్మగ్లింగ్ కి దిగితే సావ కొడతా అని వార్నింగ్ ఇచ్చి మరీ మాయమవుతాడు. ఇక అప్పటి నుంచి ఎవరైనా సముద్రంలో తప్పుడు పనులు చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ బాడీలు తీరంలో తేలుతూ ఉంటాయి. అలా 12 ఏళ్లు గడుస్తాయి. ఇప్పటికీ బైరాకి సముద్రాన్ని ఏలాలి అనే కోరిక అలాగే ఉంటది. కానీ సముద్రం జోలికొస్తే దేవరా ఊరుకోడు. దాంతో ఇప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించి తను ఒక ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ కి దేవరా కొడుకైన వరాని కూడా వాడుకోవాలనుకుంటాడు. మరి భైరా వేసిన ప్లాన్ ఏంటి, ఇందులో వరా పోషించిన పాత్ర ఏంటి? కొంపదీసి వరా దేవరాకి ఎదురెళ్ళాడా? వెళ్తే ఎందుకు వెళ్ళాడు? అసలు ఇంతకీ దేవరా ఏమయ్యాడు? ఎందుకు ఉన్నట్టుండి కనపడకుండా పోయాడు? తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సముద్రాన్ని ఎలా కాపాడుతున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా పర్లేదు, రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేనే అయినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గానీ, తనకి పడ్డ కొన్ని ఎలివేషన్లు గానీ, అనిరుద్ధ్ మ్యూజిక్ గానీ అదిరిపోవడంతో ఓవరాల్ గా సినిమా పర్లేదు అనిపిస్తుంది. మామూలుగా కొరటాల శివ సినిమాల్లో స్టోరీలు కొత్తగా ఉండవు. పాత కథలకే మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మెసేజ్లు యాడ్ చేసి తన మ్యాజిక్ చూపిస్తాడు. అయితే ఈసారి మాత్రం తన రైటింగ్ లో పదును బాగా తగ్గింది. తను అనుకున్న కాన్సెప్ట్ బాగుంది. మామూలుగా ఒక మనిషి తప్పు చేయకుండా ఉండాలి అంటే తనకి భయం ఉండాలి. అది ఎలాంటిదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రోడ్డు మీద బండేసుకుని వెళ్తున్నాం, హెల్మెట్ లేదనుకో ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఆపుతాడో అని టెన్షన్ పడతాం. అదే సిగ్నల్ జంప్ చేస్తే ఫోటో తీసి ఫైన్ ఎక్కడ వేస్తారో అని ఆలోచిస్తాం. అంటే మనకి భయం ఉన్నప్పుడే బాధ్యత వస్తుంది. ఇదే ఈ సినిమా కాన్సెప్ట్. రత్నగిరిలో ఉండే వాళ్ళకి భయం ఉండదు. తప్పు చేసినా అది తప్పు అని వాళ్ళకి అనిపించదు. ఇలాంటి వాళ్ళని భయపెట్టి బాధ్యత నేర్పాలంటే ఏం చేయాలి అనేదే ఈ సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ కి బలమైన స్క్రీన్ ప్లే కనుక పడుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ రైటింగ్ వీక్ గా ఉండటంతో జస్ట్ ఇంకొక మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అయిపోయింది. ఈ సినిమా స్టార్ట్ అవటం, అసలు రత్నగిరి ఎలా ఏర్పడింది, దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎందుకు ఎర్ర సముద్రం అని పిలుస్తారు అనేది చూపిస్తారు. ఈ పోర్షన్ అంతా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రస్తుతం రత్నగిరి ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆచారాలు ఏంటి అనేది చూపిస్తారు. ఇక్కడ వచ్చే ఆయుధ పూజ ఎపిసోడ్ ఫెంటాస్టిక్ ఉంటది. ఇక ఆ తర్వాత దేవర తను చేస్తున్న తప్పులు తెలుసుకోవటం, మురుగాకి ఎదురు తిరిగి సముద్రానికి రక్షకుడుగా నిలవటం అంటూ సినిమా అలా అలా సాగిపోద్ది. ఈ సీన్స్ అన్ని దాదాపు ఛత్రపతి సినిమాలో చూసినట్టే ఉంటాయి. దాంతో మరీ అంత గొప్పగా ఏమనిపించవు. ఇక ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోద్ది, మంచి హై ఇస్తుంది. అలా మొత్తంగా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో వరా కథ మొదలవుతుంది. తను చాలా భయస్తుడు, కానీ ఊళ్ళో మాత్రం పెద్ద పోటుగాడ్లకు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఈ సీన్స్ అన్ని పర్లేదు అనిపిస్తాయి. ఇక తనకి జాన్వీ కపూర్ కి మధ్య వచ్చే లవ్ స్టోరీ కొంచెం సోసోగా ఉంటది. దీని వల్ల కొంచెం సినిమా సాగిన ఫీల్ కలుగుతుంది. ఇక్కడ వరా కథతో పాటు బైరా కథ కూడా నడుస్తూ ఉంటది. తను ఎప్పుడెప్పుడు దేవరాన్ని చంపుదామా అని తిరుగుతూ ఉంటాడు. తన తండ్రిని చంపుదాం అనుకుంటున్న భైరాతో వరా ఎందుకు కలిశాడనేది మాత్రం ఇది సినిమాలోనే చూడాలి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని నేను ముందే ఊహించడంతో నాకు మరీ అంత గొప్పగా ఏమనిపించలేదు. మిగతా ఆడియన్స్ మాత్రం సర్ప్రైజ్ అయినట్టే ఉన్నారు. మరి ఇక ఈ ట్విస్ట్ తర్వాత సినిమా ఏదో అర్ధాంతరంగా ముగిసిపోయినట్టు అనిపించింది. దాంతో మొత్తంగా నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా పైసా వసూలు ఎంటర్టైనర్ అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ మ్యూజిక్ అండ్ బీజిఎం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. అది విషయం.